జనీయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాలకాత్మం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డన స్వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుడు